ఆచార్యదేవా రిహార్సలే కదా బాబు, ఎందుకలా భయపెడతావు? ఏమంటివి జాతి నెపమున సూతసుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షత్ర పరీక్షే గాని క్షత్రి పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? తింటే గారెలు తినాలి, వింటే ఎన్టీఓ డైలాగే వినాలి. ఎంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రాల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయ్యగు ఊరుచిపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగని అందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడిచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? ఈయనదే కులము. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములెందులకు? అరే మావా, మన అంజగడ ఒక అమ్మాయిని గోకాడు, ఆడెవడ పీకాడు. బానిసలకు ఎంత మదమా! తెలుసురా, కామాంధులు మీరు. రాజ్, అల్వాల్ రాజ్, ఫ్యాన్ ఆఫ్ యష్ రాజ్. అన్న మనసు పడ్డ పిగరికి లైన్ వేస్తావురా? అన్నా గుస్సా చేయకండి రా, ముద్దుగా చెప్పండి. అన్న పిగను వదిలే షారుఖ్ ఖాన్, ఈడు వాలకం. అన్నొదలే. వదిలేస్తా. మరి నా ఫిగర్ వదిలేస్తాడా? వదలకపోతే ఏంట్రా? ఏంటి నేనొక్కనే రొమాన్స్, మా ఊళ్ళంతా వైలెన్స్. మై డియర్ రౌడీస్, ఇప్పుడు ఎలారా? పారిపోదామా? ఏళ్ళందరినీ ఎర్రకొట్టి ఎస్తరా కేస్తా, ఏళ్ల పరిస్థితి ఎలారా అని అంటున్నా. ఇస్తారులు రే సైదులు అన్నా గీడ అంట మన అందరిని కొట్టి ఇస్తాలేసా అంట ఇస్తాళ్ళు. అట్లా గినే వేసింది అనుకో నీకు 1000 రూపాయలు ఇస్తారా భయ్, లేకపోతే నువ్వు నాకు ఇయ్యాలి. ఇన్ మీద పందెం రయ్యాలా? అట్లనే అన్నా. అన్న ఎయ్యన్నా, అన్న ఎయ్యన్నా, మా అందరికి ఇస్తారులే అయ్యన్నా. అన్న 1000 రూపాయలు వస్తే ఎయ్యన్నా, ఎయ్యన్నా, ఎయ్యి. వదలండి. కొట్టించుకోవడానికి కూడా బతిమలాడేసుకోవాలరా? ఎయ్యన్నా రండ్రా ఎహత్తా.
జీపులు గిటార్లు పోస్టర్లు వేసుకొని కాలేజీలకు వచ్చేస్తారా? ఇవ్వడికి తీసుకోరా. వద్దన్నా. తీసుకో. పందాలు గుర్రాల మీద వేసుకోవాలరా, సింహాల మీద కాదు. సమాజం అయిందన్నా. ఒరిజినల్ తెచ్చినవేందన్నా? గదైనా గట్స్ అయినా ఒరిజినల్ వాడడమే నాకు అలవాటు. తప్పుగా పిల్లదే అన్నా. ఓసారి నన్ను చూసి నవ్వింది, నా బైక్ ఇట్లెక్కింది. ఛా పద్మా, ఇదిగో పద్మా, ఏ క్యా హో రా హై? అయ్యా, ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ ఇద్దరు మగాళ్ళ గొడవ వెనకాల ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయి ఒకటి ఉంటది. నేను చచ్చేస్తా. నాకు ఇదిగో పద్మా, క్లారిటీ ఇచ్చామా? ఏడా ఆడా? హీస్ జస్ట్ ఫ్రెండ్. ఐ లవ్ యువర్ ఫ్రెండ్. అమ్మ నా పొడి. ఓ మై గాడ్, క్లారిటీ వచ్చేసింది భయ్యా. ఇది నీకు, అదాడికి. గీ క్లారిటీ నాకు ముందే ఇస్తే గా గిటారు, గీ కోటు, గా పోస్టరు కొనకపోతుంది కదా. ఎంతైనా అల్వాల్ రాజే రాజేష్ రాజే. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డే. ఈ మాత్రం ఫిలాసఫీ క్లారిటీ లైఫ్ లో అందరుకుంటే ప్రతి సెకండ్ పండగ చేసుకోవచ్చు భయ్యా. ప్రస్తుతం ఆడు చేసుకుంటుండు భయ్యా. బుజ్జి పద్ధతిగా బాగున్నావే. ఏంటి ఫ్యామిలీ పక్షంగా రెడీ అయ్యొచ్చు? మనసు మారిందా? అమ్మాయిల్ని ఏడిపించడం, వెంటపడడం నీకు సరదా కదా? చిచి, ఏడిపించను కాదు బంగారం. ఇవి మన స్వీట్ మెమరీస్. రేపు మనకి పెళ్ళై పిల్లలు పుట్టాక, వాళ్ళకి పిల్లలు పుట్టాక, ఫ్యాషన్ టీవీ నుంచి భక్తి ఛానల్ చూసే ఏజ్ వచ్చాక, ఏ మనవరో మనవరాలో నీ దగ్గరకు వచ్చి బామ్మ 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 నీది తాతయ్యది లవ్ స్టోరీ కొంచెం చెప్పవా అని అడిగితే మీరు చెప్పుకోవడానికి ఉండాలిగా స్వీట్ మెమరీస్. అందుకే స్వీట్ మెమరీస్ కాన్సెప్ట్ బాగుంది. అలాగే రేపు పొద్దున నీ కొడుకో మనవడో ఆ అమ్మాయి వెంట పడుతుంటే నువ్వు వాడిని పిలిచి తప్పురా, అలా చేస్తే నీ కాళ్ళు చేతులు విరక్కొడతారని చెప్పడానికి నీకు ఒక స్వీట్ మెమరీ ఉండాలిగా. అంకుల్, సూర్య అంకుల్. సూరి సొడాల్ సూరి. ఇతనే అంకుల్. అంకుల్ ఏందమ్మా అంకులు? సెటిల్మెంట్ వచ్చినోడు పట్టుకొని అంకుల్ అంటారేంది? ఏ రత్వం కనపెట్టలేదా ఏంది? ఏందబ్బాయి నీ ఎవ్వారం? సానా కంప్లైంట్లు వస్తున్నాయి. పొడుస్తా. పైరసీ డివిడీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఎవడీడు? ఏంది? నేను ఎవరా? ఈ గుంటూరు సొడాల్ సూరి తెలియకుండానే సెటిల్మెంట్ పిలిచారా ఏంది? అయినా ఈ రెండు పార్టీలు పరస్పరం పరిచయం లేకుండా ఈ సెటిల్మెంట్ ఏంది అంటున్నా. పొడుస్తా. మీ అకౌంట్ లో బ్యాలెన్స్ తక్కువగా ఉన్నది, దయచేసి రీఛార్జ్ చేసుకోండి. చేస్తామండి, చేస్తాం. కోట్లలో వ్యవహారం చేసేవాళ్ళ మాత్రం చేయలేమా ఏంది? మీరు ముందు ఫోన్ పెట్టండి. ఎందుకు చెయ్యం? ఇదిగో మా బాబాయ్ పేరు చెప్తే గుంటూరులో 104 అమ్మా. 104 ఏంటి? జ్వరం. మన పేరు చెప్తే 104 జ్వరం. పొడుస్తా అంతే. ఈ పొట్టోడితో మాట్లాడుతున్నా ఏసీ ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే కొడ్డలోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానై ఉండాలి. చూసారా వీడి పొగరు? మీరేం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ వీడు నా వెంట పడొద్దు. నీకు ఫైటింగ్ వచ్చా? అంటే సీరియస్ అయ్యింది. రేయ్, ఈ అమ్మాయికి సంబంధించి పార్ట్ అయినా ఫైట్ అయినా నేనే వేసుకోవాలి. మీరు అలాగే ఉండండి రా. అయ్యో పాప చచ్చిపోతాడు. ఇంకా వదిలేండి ప్లీజ్. అమ్మాయి గారు చెప్పారు కదా, కాల్ది. ఎన్ని రోజులు నీ వెనకాల పడ్డా నా మీద పెసరంతైన ఫీలింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికే ఇంతసేపు ఈ పకోడిగాళ్ళని భరించాను. హై బాబోయ్, చచ్చిపోతాడు, వదిలేండా. ఎంత క్యూట్ గా నావే. ఈ ఒక్క టీజర్ చాలు, ఇంకేళ్ళకి సినిమా చూపించేస్తా. తగలయ్యా, అందరూ కలిసి ఐకమత్యంగా కొమ్మండ్రా మీ అమ్మల్ని మొక్క.
ఇంకా తగలేదురా? అవునన్నా. ఇప్పుడు తగులుద్ది. తమ్మి ఓళ్ళు స్టూడెంట్ ఆహా, ఏ కాలేజ్ మంది? ఎంసెట్ కాలేజ్. ఎంసెట్ కాలేజ్ పేరు కాకరా. ఎరా నీ సంగతి ఏంటి? వామ్మో ఈ ఫైటింగ్ ఏంది? ఆ గుబికి నా గుద్దుడేందయ్యా? అట్ట కొట్ట మాకు తగలరాని చోట తగిలితే పిల్లలకి పెళ్లిళ్ళు ఎట్ట అవుతాయి చెప్పు? వాళ్ళ తల్లిదండ్రులకు ఓరు జవాబుదారీతాను. నీ పేరు చెప్తే 104 కదరా. ఎవడన్నాడే? ఆడన్నాడు. అయినా తోటి మనిషిని చూస్తే జ్వరం రావడం ఏంటి? ఇడ్డారం ప్రేమ ఆఫ్యాయితలు రావాలి గాని. అయినా ఫైటింగ్ వచ్చినోడితో పంచాయతీ ఏందమ్మా పంచాయతీ? దోలెక్కి దుకాణం పెడితే అది అరక్క ఎకారం పెట్టిందంట. ఇలాంటి వాళ్ళను 100 మందిని తెచ్చినా సరే నేను ఇలాగే సమాధానం చెప్తాను. కానీ నేను ప్రేమిస్తున్నాను ఎలా చెప్పాలో తెలియడం లేదు. బంటే బండిదేరా. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇర్రగదీయాలా? నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల.